పిల్లలు, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠం పడవ. ముందుగా ఈ గేయాన్ని ఒకసారి చదువుకుందాం. వాన వాన వల్లప్ప, వాకిలి తిరుగు తిమ్మప్ప, పడవలు చేసెను పెద్దప్ప, పడవను వదిలెను తిమ్మప్ప. కత్తి పడవతో కన్నప్ప, వెంట వచ్చెను వెంకప్ప, పల్టీ కొట్టెను పడవప్ప, పందెం గెలిచెను పిన్నప్ప. మరొకసారి చదువుదాం. వాన వాన వల్లప్ప, వాకిలి తిరుగు తిమ్మప్ప, పడవలు చేసెను పెద్దప్ప, పడవను వదిలెను తిమ్మప్ప, కత్తి పడవతో కన్నప్ప, వెంట వచ్చెను వెంకప్ప, పల్టీ కొట్టెను పడవప్ప, పందెం గెలిచెను పిన్నప్ప. ఈ గేమ్ చదువుతుంటే మనకి ఏమర్థమైంది? ఈ గేమ్లో పడవ పోటీలు జరిగినట్టు తెలుస్తుంది కదా. తిమ్మప్ప వాకిలి తిరుగుతున్నాడు, పెద్దప్ప పడవలు తయారు చేశాడు, పడవలు వదిలిందెవరు? తిమ్మప్ప. కత్తి పడవతో కన్నప్ప వచ్చాడట. ఇంకా వెనకాతలే వెంకప్ప వచ్చాడు. పల్టీ కొట్టెను పడవప్ప అంటే ఆ కత్తి పడవ పల్టీ కొట్టింది కాబట్టి పందెం ఎవరు గెలిచారు? పిన్నప్ప గెలిచాడు. మరొకసారి చెప్తున్నాను. వాన వాన వల్లప్ప అంటే వర్షం పడుతోంది. వర్షం పడుతున్నప్పుడు వాకిలి తిరుగు తిమ్మప్ప, వాకిలంతా తిమ్మప్ప తిరుగుతున్నాడు. పెద్దప్ప అనే అతను పడవలు చేశాడు, పడవలు చేశాను పెద్దప్ప. పడవను వదిలెను తిమ్మప్ప, తిమ్మప్ప పడవలు వదిలాడు. కత్తి పడవతో కన్నప్ప, కత్తి పడవను తీసుకొని కన్నప్ప వచ్చాడు. వెంట వచ్చెను వెంకప్ప, కన్నప్ప వెంట వెంకప్ప వచ్చాడు. పల్టీ కొట్టెను పడవప్ప, ఆ కత్తి పడవ పల్టీ కొట్టింది కాబట్టి పందెం గెలిచెను పిన్నప్ప. దీనికి సంబంధించిన ప్రశ్నలు సమాధానాలు ఇప్పుడు చూద్దాం. మొదటి ప్రశ్న గేయం పాడండి, అభినయించండి. ఈ గేయాన్ని పాడి అభినయించాలి. వాన వాన వల్లప్ప, వాకిలి తిరుగు తిమ్మప్ప, పడవలు చేసెను పెద్దప్ప, పడవను వదిలెను తిమ్మప్ప. కత్తి పడవతో కన్నప్ప, వెంట వచ్చెను వెంకప్ప, పల్టీ కొట్టెను పడవప్ప, పందెం గెలిచెను పిన్నప్ప. మళ్ళీ ఒకసారి చూద్దామా. వాన వాన వల్లప్ప, వాకిలి తిరుగు తిమ్మప్ప, పడవలు చేసెను పెద్దప్ప, పడవను వదిలెను పిన్నప్ప. పడవను వదిలెను తిమ్మప్ప. కత్తి పడవతో కన్నప్ప, వెంట వచ్చెను వెంకప్ప, పల్టీ కొట్టెను పడవప్ప, పందెం గెలిచెను పిన్నప్ప. తర్వాత ప్రశ్న ఏంటో చూద్దాం. పాఠం బొమ్మలో పిల్లలు ఏం చేస్తున్నారు? పాఠం బొమ్మలో పిల్లలు ఏం చేస్తున్నారు? పాఠం బొమ్మను ఒకసారి చూడండి. అందులో పిల్లలు ఏం చేస్తున్నారు? పడవలు కాగితంతో తయారు చేసి నీటిలో వదులుతున్నారు. ఏం చేస్తున్నారు? పడవలు కాగితంతో తయారు చేసి నీటిలో వదులుతూ ఆడుకుంటున్నారు. తర్వాత ప్రశ్న వానంటే నీకు ఇష్టమా? ఎందుకు? వానంటే నీకు ఇష్టమా? ఎందుకు? కొంతమంది పిల్లలకు వర్షంలో ఆడుకోవడం, తడవడం, పడవలు తయారు చేసి వదలడం అంటే చాలా ఇష్టపడతారు.
మరి మీకెందుకు ఇష్టమో మీరు సొంతంగా రాయాలి. తర్వాత ప్రశ్న, పెద్దప్ప ఏమి చేశాడు? పెద్దప్ప ఏమి చేశాడు? ఇందాక మనం గేమ్ చదువుతున్నప్పుడు పెద్దప్ప ఏం చేశాడని చెప్పుకున్నాము. ఎక్కడుంది? 3వ లైన్లో ఉంది పెద్దప్ప. పడవలు చేసెను పెద్దప్ప. అంటే పెద్దప్ప ఏం చేశాడు? పడవలు తయారు చేశాడు. చివరి ప్రశ్న, పందెం ఎవరు గెలిచారు? పందెం ఎవరు గెలిచారు? చివరి లైన్ చూడండి, పందెం గెలిచెను పిన్నప్ప. అంటే పందెం ఇప్పుడు ఎవరు గెలిచారు? పిన్నప్ప గెలిచాడు. పందెం ఎవరు గెలిచారు? పందెం పిన్నప్ప గెలిచాడు. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. తర్వాత అభ్యాసం ఏంటంటే, గేయంలో కింది వాక్యాలను గుర్తించండి. అంటే మనం చెప్పుకున్న ఈ గేయం ఉంది కదా, ఈ గేయంలో ఈ వాక్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టాలి. మొదటి వాక్యము, వాన వాన వల్లప్ప. వాన వాన వల్లప్ప. ఇది గేయంలో ఎక్కడుంది? ప్రారంభంలోనే ఉంది. మొదటి లైను అదే, వాన వాన వల్లప్ప. తర్వాత లైన్ చూద్దాం, కత్తి పడవతో కన్నప్ప. ఏంటది? కత్తి పడవతో కన్నప్ప. ఆ వాక్యం ఎక్కడుంది? ఇక్కడుంది. ఎన్నో లైను? 1, 2, 3, 4, 5వ లైను. 5వ లైను, కత్తి పడవతో కన్నప్ప. తర్వాత లైన్ ఏంటి? పల్టీ కొట్టెను పడవప్ప. 3వ లైను, పల్టీ కొట్టెను పడవప్ప. ఇది ఎక్కడుంది? 1, 2, 3, 4, 5, 6, 7వ లైను. 7వ లైన్లో ఉంది, పల్టీ కొట్టెను పడవప్ప. మూడింటిని మనం గుర్తించేసాం. తర్వాత అభ్యాసము చూద్దాం. తర్వాత అభ్యాసం ఏంటంటే, గేయంలో పడవ పదాన్ని గుర్తించి ఇలా గుండ్రంగా చుట్టమన్నారు. ఇందులో పడవ పదం ఎక్కడుందో గుర్తిద్దాం. మొదటి లైన్ చూస్తే, వాన వాన వల్లప్ప. వాన వాన వల్లప్ప. ఇందులో పడవ పదం ఉందా? లేదు. తర్వాత లైన్, వాకిలి తిరుగు తిమ్మప్ప. వాకిలి తిరుగు తిమ్మప్ప. ఇందులో కూడా పడవ పదం లేదు. తర్వాత, పడవలు చేసెను పెద్దప్ప. పడవలు చేసెను పెద్దప్ప. దీనిలో పడవ పదం ఉంది. ఎక్కడుంది? మొదట్లోనే ఉంది. పడవలు చేసెను పెద్దప్ప. పడవ పదం ఇక్కడుంది. తర్వాత, పడవను వదిలెను తిమ్మప్ప. పడవను వదిలెను తిమ్మప్ప. ఇక్కడ కూడా పడవ పదం మొదట్లోనే ఉంది. తర్వాత, కత్తి పడవతో కన్నప్ప. కత్తి పడవతో కన్నప్ప. ఇక్కడ ఉందా పడవ అనే పదం? ఉంది. ఎక్కడ ఉంది? రెండవ పదం పడవ అనే పదంగా ఉంది. కత్తి పడవతో కన్నప్ప. రెండవ పదము పడవ. తర్వాత లైన్ చూద్దాం, వెంట వచ్చెను వెంకప్ప. దీనిలో పడవ అనే పదం లేదు. పల్టీ కొట్టెను పడవప్ప. పల్టీ కొట్టెను పడవప్ప. ఇక్కడ పడవ అనే పదం ఉంది. మొత్తం మనకు పడవ అనే పదం ఎన్నిసార్లు వచ్చింది? 1, 2, 3, 4. గేయంలో మొత్తం మీద 4 సార్లు పడవ అనే పదం వచ్చింది. తర్వాత అభ్యాసం చూద్దాం.
తర్వాత అభ్యాసం ఏంటంటే గేయంలో వల్లప్ప తిమ్మప్ప లాంటి పదాలు గుర్తించి చెప్పాలి. వల్లప్ప తిమ్మప్ప ఇలాంటి పదాలు గేయంలో ఏమేమి ఉన్నాయో కనిపెట్టాలి. మొదటి లైన్ చూద్దాం. వాన వాన వల్లప్ప. ఇక్కడ మనకు వల్లప్ప అనే పదం వచ్చింది. ఇంకా ఇలాంటి పదాలు ఏమున్నాయో చూద్దాం. వాకిలి తిరుగు తిమ్మప్ప. తిమ్మప్ప అనే పదం వచ్చింది. తర్వాత పడవలు చేసెను పెద్దప్ప. ఇక్కడ ఏమొచ్చింది? పడవలు చేసెను పెద్దప్ప. ఇందులో మీరు గమనించారా? పెద్దప్ప 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 అనే పదం కూడా వల్లప్ప తిమ్మప్ప లాంటి పదమే. వల్లప్ప తిమ్మప్ప పెద్దప్ప అన్నిటికీ చూడండి చివరిలో అప్ప అని వచ్చింది. అప్ప అప్ప అని కామన్గా వచ్చింది కదా, అందుకని ఇవన్నీ ఒకలాంటి పదాలు అన్నమాట. తర్వాత 4వ లైన్ చూద్దాం. పడవను వదిలేను తిమ్మప్ప. పడవను వదిలేను తిమ్మప్ప. ఇక్కడ మళ్ళీ తిమ్మప్ప వచ్చింది. తర్వాత లైన్ కత్తి పడవతో కన్నప్ప. కత్తి పడవతో కన్నప్ప. మళ్ళీ ఇక్కడ కన్నప్ప అనే పదం వచ్చింది. కన్నప్ప కూడా వల్లప్ప తిమ్మప్ప పెద్దప్ప అలాంటి పదమే అన్నమాట. కన్నప్ప అప్ప అని వచ్చింది కదా. వల్లప్ప తిమ్మప్ప పెద్దప్ప కన్నప్ప. ఇంకా ఏమున్నాయో చూద్దాం. వెంట వచ్చెను వెంకప్ప. వెంట వచ్చెను వెంకప్ప. ఇందులో అప్ప అనే పదం ఏమొచ్చింది? చివరిలో అప్ప అని ఉన్న పదం వెంకప్ప. వెంకప్ప. తర్వాత పల్టీ కొట్టెను పడవప్ప. పల్టీ కొట్టెను పడవప్ప. ఇక్కడ మళ్ళీ ఈ పదం చూడండి పడవప్ప. ఇది కూడా ఆ పదంలాగే ఉంది. తర్వాత పందెం గెలిచెను పిన్నప్ప. పందెం గెలిచెను పిన్నప్ప. చూసారా ఇక్కడ మళ్ళీ పిన్నప్ప. అప్ప అనే పదం కామన్గా వచ్చిందనమాట. ఒకసారి ఏమేమి పదాలు వచ్చాయో చూద్దామా. వల్లప్ప తిమ్మప్ప పెద్దప్ప మళ్ళీ తిమ్మప్ప వచ్చింది. కన్నప్ప వెంకప్ప పడవప్ప వల్లప్ప తిమ్మప్ప పెద్దప్ప మళ్ళీ తిమ్మప్ప వచ్చింది. కన్నప్ప వెంకప్ప పడవప్ప పిన్నప్ప. తర్వాత అభ్యాసమే చూద్దాం. తర్వాత అభ్యాసం ఏంటంటే ఇప్పుడు మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాను. ఆ బొమ్మలో ఏం జరుగుతుందో మీరు కనిపెట్టి ఒక వాక్యంగా చెప్పాలి. ఆ బొమ్మను చూడండి. ఆ బొమ్మను చూస్తే ఏమనిపిస్తుంది? ఆ బొమ్మలో మనుషులు ఏం చేస్తున్నారు? పడవను ఎక్కుతున్నారు. ఆ బొమ్మలో మనుషులు ఏం చేస్తున్నారు? పడవను ఎక్కుతున్నారు. ఇప్పుడు దాన్ని ఒక వాక్యంగా రాద్దాం. మనుషులు ఏం చేస్తున్నారు? ఆ బొమ్మలో పడవను ఎక్కుతున్నారు. మనుషులు పడవను ఎక్కుతున్నారు. మనుషులు పడవను ఎక్కుతున్నారు. తర్వాత బొమ్మను చూద్దామా. ఆ బొమ్మను చూడండి.
ఆ బొమ్మను చూసి వాక్యం ఎలా రాయొచ్చు? అక్కడ ఏం జరుగుతుంది? ఆ బొమ్మలో పడవ నదిలో వెళ్తుంది. పడవ నదిలో వెళ్తోంది. పడవ నదిలో వెళుతోంది. తర్వాత బొమ్మను చూద్దాం. ఆ బొమ్మలో ఏం జరిగింది? అది చూస్తే మీకేమర్థమైంది? పడవ అవతలి ఒడ్డుకు చేరుకుంది. అక్కడ చూడండి, మనుషులు దిగి వెళ్ళిపోతున్నారు కదా, అంటే ఒడ్డును చేరుకుందన్నమాట. ఇప్పుడు దాన్ని ఒక వాక్యంగా రాద్దాం. పడవ ఆవలి ఒడ్డుకు చేరుకుంది. పడవ ఆవలి ఒడ్డుకు చేరుకుంది. ఇక్కడ మనం రాసుకున్న వాక్యాలు ఏంటి? మనుషులు పడవను ఎక్కుతున్నారు, తర్వాత పడవ నదిలో వెళుతోంది, తర్వాత పడవ ఆవలి ఒడ్డుకు చేరుకుంది. తర్వాత అభ్యాసం చూద్దాం. ఇందాకటి అభ్యాసంలో బొమ్మలను చూసి మనం వాక్యాలు రాసాం కదా. ఇప్పుడు ఆ వాక్యాలలో పడవ అనే పదం ఎక్కడెక్కడ ఉందో గుర్తించాలి. మొదటి వాక్యం తీసుకుందాం. మనుషులు పడవను ఎక్కుతున్నారు. మనుషులు పడవను ఎక్కుతున్నారు. ఇందులో పడవ అనే పదం ఎక్కడుంది? ఎక్కడుంది పడవ అనే పదం? ఇక్కడ. మనుషులు పడవను ఎక్కుతున్నారు. తర్వాత రెండవ వాక్యంలో కూడా పడవ అనే పదం ఎక్కడుందో చూద్దాం. పడవ నదిలో వెళుతోంది. పడవ నదిలో వెళుతోంది. చూసారా, మొదట్లోనే ఉంది పడవ. పడవ. మూడవ వాక్యంలో పడవ అనే పదం ఎక్కడుందో చూద్దాం. పడవ ఆవలి ఒడ్డుకు చేరుకుంది. పడవ ఆవలి ఒడ్డుకు చేరుకుంది. మూడవ వాక్యంలో కూడా మొదట్లోనే ఉంది పడవ అనే పదం. తర్వాత అభ్యాసము చూద్దాం. ఈ అభ్యాసంలో కొన్ని బొమ్మలు చూపిస్తాను. ఆ బొమ్మలో ఉన్నదేంటో చెప్పాలి. చూడండి, ఈ బొమ్మలో మీకు ఏం కనిపిస్తుంది? అది ఏం వెజిటబుల్? వంకాయ. అది ఒక కూరగాయ. ఏంటది? దాని పేరు వంకాయ. వంకాయ. తర్వాత బొమ్మను చూడండి, అక్కడ ఏం కనిపిస్తుంది? ఆకు. ఆకు. ఇంకొక బొమ్మను చూద్దాం. అదేంటి? వడ. వడ. వంకాయ, ఆకు, వడ వచ్చాయి. తర్వాత బొమ్మ చూద్దాం. ఆ బొమ్మలో ఏముంది? ఏముంది? పలక. పలక. ఆ బొమ్మలో పలక ఉంది. తర్వాత బొమ్మను చూడండి, అదేంటి? వల. వల. తర్వాత బొమ్మను చూడండి, అదేంటి? కడవ. కడవ.
ఇప్పుడు మనకు ఎన్ని పదాలు వచ్చాయి? ఏమేం పదాలు వచ్చాయి? వంకాయ, ఆకు, వడ, పలక, వల, కడవ. ఇప్పుడు ఇందులో వా అనే అక్షరం ఈ పదాల్లో ఉంటే కనుక దానిని మనం గుండ్రంగా చుట్టాలి. గుండ్రంగా చుట్టి గుర్తించాలి. వా అనే అక్షరం చూసారు కదా, తెలుసు కదా. వా అనే అక్షరం ఈ పదాల్లో ఎక్కడైతే ఉందో, వీటిలో ఏ పదాల్లో వా అనే అక్షరం ఉందో ఆ పదాన్ని గుర్తించాలి. మొదటి పదం చూడండి, వంకాయ. వంకాయ, వంకాయ, వంకాయ. ఇందులో వా ఉంది కదా, దీంట్లో వా ఉంది కాబట్టి దీన్ని గుర్తించాలి. వంకాయ పదాన్ని మనం గుర్తించాం. తర్వాత పదం చూద్దాం, ఆకు. ఆకు. ఇందులో వా అనే అక్షరం లేదు. తర్వాత వడ. వడ. దీంట్లో వా అనే అక్షరం ఉంది కాబట్టి ఈ పదాన్ని గుర్తించాలి. తర్వాత పలక. 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 ఇందులో వా అక్షరం లేదు. తర్వాత వల. వల. ఇందులో వా అక్షరం ఉంది. వా అనే అక్షరం ఇందులో ఉంది. తర్వాత కడవ. కడవ. దీంట్లో కూడా వా అనే అక్షరం ఉంది. వా అనే అక్షరంతో మనకి ఎన్ని పదాలు వచ్చాయి? 1, 2, 3, 4 పదాలు వచ్చాయి. అవేమేమిటి? వంకాయ, వడ, వల, కడవ. మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా? వంకాయ, వడ, వల, కడవ. తర్వాత అభ్యాసం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది కదా, అదేంటి? ఆ బొమ్మ ఏంటి? పడవ. 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 పడవ అనే పదంలో ఏమేమి అక్షరాలు కనిపిస్తున్నాయి? ప, డ, వ. ప, డ, వ. ఈ అక్షరాలను పక్కన మీకు వర్ణమాల చార్ట్ కనిపిస్తుంది కదా, వర్ణమాల పట్టిక. అందులో ఈ ప, డ, వ ఈ 3 అక్షరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలి. ప అనే అక్షరం ఎక్కడుందో చూద్దాం. ప అనే అక్షరం ఇందులో ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ప. వర్ణమాల పట్టికలో ప, ఫ, బ, భ, మా ఉంది కదా, అందులో మొదటి అక్షరం ప. తర్వాత అక్షరం ఏంటి? డ. డ అనే అక్షరం వర్ణమాల పట్టికలో ఎక్కడుందో చూద్దాం. డ అనే అక్షరం ట, ఠ, డ, ఢ, న వీటిలో ఉంది. ట, ఠ తర్వాత డ. తర్వాత అక్షరం ఏంటి? వ. వ అనే అక్షరం వర్ణమాల పట్టికలో ఎక్కడుంది? యా, రా, లా. లా తర్వాత వ. వ. ప అనే అక్షరం దొరికింది. ఇంకా డ, వ. గుర్తించాం కదా.
తర్వాత అభ్యాసం ఏంటో చూద్దాం. ఈ అభ్యాసం ఏంటంటే ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా, వీటిలోని అక్షరాలను చెప్పాలి. ఒకటో అక్షరం ఏంటి? ప. ఒకటో అక్షరం ప. రెండవ అక్షరం డ. రెండవ అక్షరం ఏంటి? డ. మూడో అక్షరం వ. మూడో అక్షరం వ. ఇప్పుడు మూడో అక్షరం రెండో అక్షరం కలిపి చదివితే ఏమొస్తుందో చూద్దాం. మూడో అక్షరం ఏంటి? వ. రెండో అక్షరం డ. వ డ, వడ. 3, 2 కలిపి చదివితే వడ అనే అక్షరం వచ్చింది. 1, 2, 3 కలిపి చదివితే ప డ వ. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసం ఏంటంటే ఈ కింద మీకు బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఈ బొమ్మలు ఏంటో దానికి సరైన పదం ఈ పక్కనున్న పదాల్లో ఎక్కడుందో దానికి జతపరచాలి. ఈ బొమ్మ ఏంటి? ఇది ఏ బొమ్మ? పడవ. ఇది పడవ బొమ్మ. ఇప్పుడు ఈ పక్కన రాసున్న పదాల్లో పడవ బొమ్మ ఎక్కడుందో గుర్తించి దానికి జతపరచాలి. ఈ పదం ఏమిటి? వడ. ఇది పలక. పలక, పలక. ఇది పడవ. పడవ, పడవ. మన ఇక్కడ ఉన్న బొమ్మ ఏంటి? మొదటి బొమ్మ పడవ. పడవ అనే పదం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. దీనికి దీన్ని జతపరచాలి. పడవ బొమ్మకు పడవ అనే పదాన్ని జతపరచాలి. తర్వాత ఈ బొమ్మ ఏంటో చూద్దాం. ఈ బొమ్మ ఏంటి? వల. వల. వల అనే పదం ఇక్కడ ఎక్కడుందో చూడాలి. మొదటి పదం ఏం చెప్పుకున్నాం? వడ. రెండవది పలక. మూడవది పడవ. నాలుగవది వల. వల, వల. కాబట్టి ఈ బొమ్మకు మనం ఈ పదాన్ని జతపరచాలి. వల బొమ్మకు వల అనే ఈ పదాన్ని జతపరచాలి. తర్వాత ఈ బొమ్మ ఏంటి? కుండ. దీనిని ఏమంటారు తెలుగులో? కుండను కడవ అని కూడా అంటారు. కడవ అనే పదం ఈ పదాల్లో ఎక్కడుందో చూద్దాం. వడ, పలక, పడవ, వడ, కడవ. కడవ, కడవ. ఇక్కడ ఉంది కడవ అనే పదం. కాబట్టి ఈ బొమ్మకు ఈ పదాన్ని జతపరచాలి. కడవ. తర్వాత ఇదేం బొమ్మ? ఇది వడ. వడ అనే పదం మొదట్లోనే ఉంది. ఈ పదానికి ఈ బొమ్మను జతపరచాలి. వడ బొమ్మకు వడ అనే పదాన్ని జతపరచాలి. చివరి బొమ్మ ఏంటి? ఇదే బొమ్మ? పలక. ఇది పలక బొమ్మ. పలక అనే పదం ఎక్కడుంది? రెండవ పదం పలక. పలక బొమ్మకు ఈ పదాన్ని జతపరచాలి. ఇది పడవ బొమ్మ. దీనికి పడవ అనే పదాన్ని
జతపరిచాం. తర్వాత వల, దీనికి వల అనే పదాన్ని జతపరిచాం. తర్వాతది కడవ, కడవ అనే పదాన్ని జతపరిచాం. తర్వాతది వడ, వడ అనే పదాన్ని జతపరిచాం. తర్వాతది ఏంటి? పలక, పలక అనే పదాన్ని జతపరిచాం. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో మనం ఇక్కడ రాసున్న పదాలు చదవాలి. మొదటి పదం ఏంటో చూద్దాం. మొదటిది వడ, 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 వడ. తర్వాత పదం కడ, 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 కడ. తర్వాత వల, 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 వల. తర్వాత కల, 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 కల. తర్వాత పడవ, 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 పడవ. తర్వాత కడవ, 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 కడవ. తర్వాత పదం కడప, 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 కడప. తర్వాత పడక, 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 పడక. తర్వాత పదం వల, 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 వల. తర్వాత పదం కల, 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 కల. తర్వాత పక, 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 పక. లక, 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 లక. పదాలన్నీ మరొకసారి చదువుదాం. వడ, వడ, కడ, కడ, వల, వల, కల, కల, పడవ, పడవ, కడవ, కడవ, కడప, కడప, పడక, పడక, వల, 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 కల, 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 పక, 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 లక, 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 లక. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాను. ఆ బొమ్మని బట్టి ఇక్కడున్న ఖాళీలను పూరించాలి. మొదటి వాక్యానికి సంబంధించిన బొమ్మ చూద్దాం. ముందుగా
ఇది ఒకసారి చదువుదాం. నీటిలో డాష్ ఉంది. నీటిలో డాష్ ఉంది. ఆ బొమ్మను చూడండి, అదేంటి? పడవ. అది పడవ. నీటిలో పడవ ఉంది. దీని జవాబేంటి? పడవ. పడవ అనే పదంతో ఈ ఖాళీను పూరించాలన్నమాట. నీటిలో పడవ ఉంది. రెండవది ఏంటో చూద్దాం. నాకు డాష్ అంటే ఇష్టం. నాకు డాష్ అంటే ఇష్టం. దీనికి సంబంధించిన బొమ్మ చూద్దాం. అదేంటి? వడ. ఆ బొమ్మలో ఏముంది? వడ. ఈ ఖాళీను వడ అనే పదంతో పూరించాలి. అప్పుడు ఇది ఏమవుతుంది? ఈ వాక్యం నాకు వడ అంటే ఇష్టం. నాకు వడ అంటే ఇష్టం. మూడవది చూద్దాం. జాలరి డాష్తో చేపలు పడతాడు. జాలరి డాష్తో చేపలు పడతాడు. దీనికి సంబంధించిన బొమ్మ ఏంటి? అక్కడ ఏం కనిపిస్తుంది మీకు? వల. వల అనే పదంతో ఈ ఖాళీను పూరించాలి. అప్పుడు ఈ వాక్యం ఏమవుతుంది? జాలరి వలతో చేపలు పడతాడు. జాలరి వలతో చేపలు పడతాడు. తర్వాత వాక్యం ఏంటి చూద్దాం. నీటి డాష్కు చిల్లు పడింది. నీటి డాష్కు చిల్లు పడింది. దీనికి సంబంధించిన బొమ్మ చూద్దాం. ఆ బొమ్మలో ఏముంది? కడవ. కడవ. ఇప్పుడు ఈ వాక్యాన్ని చదివితే నీటి కడవకు చిల్లు పడింది. నీటి కడవకు చిల్లు పడింది. వాక్యాలన్నీ ఒకసారి చదువుదాం. నీటిలో పడవ ఉంది. నాకు వడ అంటే ఇష్టం. జాలరి వలతో చేపలు పడతాడు. నీటి కడవకు చిల్లు పడింది. తర్వాతి అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 2 పట్టికలు. దీన్ని బట్టి వచ్చే పదాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇలా పైనుంచి చదివితే, నిలువుగా చదివితే పడవ. ఏ పదం వచ్చింది? పడవ. పైనుంచి నిలువుగా చదివితే పడవ. అడ్డంగా చదివితే కడవ. ఏ పదం వచ్చింది? కడవ. కడవ. నిలువుగా చదివితే పడవ, అడ్డంగా చదివితే కడవ అనే పదం వచ్చింది. ఇంకా ఏం పదం వస్తుంది ఇందులో? ఇలా తలకిందులుగా చదివితే వడ. వడ అనే పదం కూడా వస్తుంది. వడ. దీని నుంచి ఏ పదాలు వస్తాయో చూద్దాం. నిలువుగా చదివితే కలప. 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 అడ్డంగా చదివితే పలక. 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 ఇంకా ఇలా తలకిందులుగా చదివితే ఏ పదం వస్తుంది? కల. కల. దీని నుంచి మనకి ఏ పదాలు వచ్చాయి? పడవ, కడవ, వడ.
ఈ పట్టిక నుండి కలప, పలక, కల. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ప, ల, క, డ, వ ఈ అక్షరాలు ఉపయోగించి ఏమేం పదాలు వస్తాయో చూద్దాం. దీంతో 2 అక్షరాల పదాలు ముందుగా రాద్దాం. 2 అక్షరాల పదాలు. దీంతో వచ్చే 2 అక్షరాల పదాలు ఏంటి? క, ల, కల. తర్వాత వ, డ, వడ. తర్వాత క, డ, కడ. ఇంకా 3 అక్షరాల పదాలు చూద్దాం. వీటితో వచ్చే 3 అక్షరాల పదాలు ఏంటి? ప, ల, క, పలక. ఇంకేమొస్తాయి? క, డ, వ, కడవ. ఇంకా క, ల, ప, కలప. తర్వాత 4 అక్షరాల పదాలు చూద్దాం. నాలుగు అక్షరాల పదాలు ఏమో వస్తాయి? ప, క, మళ్ళీ ప, క, పక పక. తర్వాత ల, క, ల, క, లక లక. తర్వాత క, ల, క, ల, కల కల. తర్వాత వ, ల. ఈ రెండిటితో మళ్ళీ వ, ల, వల వల. చూసారు కదా ఎన్ని పదాలు వచ్చాయో? ప, ల, క, డ, వ. ఈ ఐదు అక్షరాలు ఉపయోగించి మనకి ఏమేమి పదాలు వచ్చాయి? కల, వడ, కడ, పలక, కడవ, కలప, పకపక, లకలక, కలకల, వలవల. తర్వాత ఎక్సర్సైజ్ చూద్దామా? ఈ అభ్యాసంలో మనం పడవ బొమ్మను గీద్దాం. పడవ బొమ్మను ఎలా గీయాలంటే ముందుగా ఇలా కన్ను షేప్లో ఇలా పైనుంచి ఇలా ఒక లైను, కింద నుంచి ఒక లైను గీసుకోవాలి. తర్వాత త్రిభుజాకారంలో ఒకటి పెద్దగా గీసుకోవాలి. త్రిభుజాకారం గీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ త్రిభుజాకారంలో ఉన్న ఈ పై గీతను చెరిపేయాలి. పై గీతను చెరిపేసి కింద నుంచి ఇలా ఒక లైన్, ఇలా క్రాస్గా ఒక లైన్ గీయాలి. తర్వాత దీని ఎదురుగా కింద స్ట్రైట్గా ఒక లైన్ గీయాలి. దీనికంటే చిన్నదిగా ఒక లైన్ గీయాలి. తర్వాత ఈ రెండింటిని ఇలా కలపాలి. ఇటుపక్క కూడా ఈ విధంగా కలపాలి. చూసారు కదా, పడవ వచ్చింది మనకి.
పడవ బొమ్మను ఎలా గీసుకోవాలో చూసాం కదా. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. చూడండి, ఆ బొమ్మలో పిల్లలు ఏం చేస్తున్నారు? ఆ బొమ్మను చూసి పిల్లలు ఏం చేస్తున్నారో చెప్పాలి. అందులో ఒక బాబు నీళ్లతో ఆడుకుంటున్నాడు, నీళ్లలో గెంతి ఆడుకుంటున్నాడు. ఒక పాప కుండలు తయారు చేస్తోంది. ఈ పక్క ఉన్న బాబు పడవలు తయారు చేసి నీటిలో వదులుతున్నాడు.